భాయ్ అస్సలాముఅలైకుం నమస్తే అన్న అందరికీ మన టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ గారు మన మహబూబ్ నగర్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మాట్లాడి మనకు బీఎస్సీ ట్రైనింగ్ గురించి ఆహ్వానిస్తుండ్రు. మన మిత్రులు అందరికీ, మన బైక్ మెకానిక్ సోదరులు ఎవరున్నారో వాళ్ళందరికీ, మన కోయిల్కొండ అయినా సరే, మన నవాపేటు, జడ్చెల్ల, మన దేవగల్లో హనుమంతన్న, మహేష్ అన్న, వాళ్ళందరికీ రిక్వెస్ట్ చెప్పడం ఏమంటే అందరూ బీఎస్సీ ట్రైనింగ్ తీసుకొని మన అసోసియేషన్ని ముందుకు తీసుకోవాలని కోరుచున్నాము. మన మహబూబ్ నగర్ డిస్టిక్లో మన ప్రెసిడెంట్ గారు సిద్ధేశ్వర్ అన్న గారు ఏమన్నారంటే మన తోటి మెకానిక్లకు సహాయం అయినట్లుంటుంది. బీఎస్సీ ట్రైనింగ్ నేర్చుకుంటే వాళ్ళు కూడా ముందుకు సాగుతారు. సొంత ఆలోచనతోన వాళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మన రమేష్ అన్న గారు, చార్యన్న గారు, మన బాలరాజన్న గారు, సురేంద్రన్న గారు, వీళ్ళందరూ కలిసి ఒక ట్రైనింగ్ ఇప్పిద్దాం మన మెకానిక్ సోదరులకు. మంచిగా ఉంటుంది. ఎందుకంటే బీఎస్సీ బండి చూడగానే ఒక 70% 80% మెకానిక్లు అయితే భయపడుతుండ్రు. ఆ భయం అనేది వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలి. రేపటి రోజు ఫ్యూచర్ అంతా బీఎస్సీ ఎలక్ట్రికల్ బైకులదే ఉంది. నేర్చుకుంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది భవిష్యత్తు అనేది. టెక్నాలజీ చేంజ్ అవుతుంది, దాని పరంగా మనం కూడా చేంజ్ అవ్వాలని మన సిద్ధన్న గారు ఆలోచన చేసి ఈ ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుండ్రు. దయచేసి ఏ మెకానిక్ అయినా సరే దీన్ని లైట్గా తీసుకోకండి. ఆల్రెడీ 1 నెల నుంచి చెప్తుండ్రు అన్నగారు, మనం ఇట్లా ట్రైనింగు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్తుండ్రు. మనకు మినిమం 100 మంది కావాలి. ఇప్పుడు 40 మెంబర్స్ అయినరు మనకు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే మినిమం 100 మంది అయితే మేము వస్తామన్న ట్రైనింగ్ ఇవ్వడానికని అంటుండ్రు. మన మెకానిక్లేమో ఇంత లైట్గా తీసుకుంటుండ్రు. సో బండి మన వర్క్ షాప్లోకి వస్తే ఏమవుతుందంటే మనకు ప్రాబ్లం అర్థం కాకుంటే పోతే ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళమంటుండ్రు, లేదంటే షోరూమ్కి వెళ్ళమంటుండ్రు. దానివల్ల మనకు వచ్చే లాభం ఏంది చెప్పండి? మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత పని నేర్చుకొని ఏం లాభం? దయచేసి ఇది మనకు ఉచితంగా దొరికే ఈ ట్రైనింగ్ని మీరు చేజార్చుకోకండి. ఎటువంటి అవకాశాలు మీరు వదులుకోకండి. మనకు బీఎస్సీస్లో చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. కొంతమంది డబ్బులు పెట్టి మరీ బయట వెళ్ళి నేర్చుకొని వస్తుండ్రు. మనకు ఇంత ఉచితంగా అది కూడా మన మహబూబ్ నగర్ డిస్టిక్లో సర్టిఫికేట్తో పాటు బీఎస్సీ సర్టిఫికేట్తో పాటు ట్రైనింగ్ వస్తుంది మనకు. దయచేసి నా మెకానిక్ సోదరులందరికీ రిక్వెస్ట్గా చెప్తున్నా నేను. మన మహబూబ్ నగర్ యూనియన్ తరఫున మన యూనియన్ 2 కూడా ఉంది. వాళ్ళకు కూడా మా అన్నగారు బాలరాజన్న గారికి కూడా మన తోటి మెకానిక్లు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి మన మెకానిక్ సోదరులను తోడుకొని మన ఈ ట్రైనింగ్లో పాల్గొనమని కోరుచున్నాము. ఇంకోటి బీఎస్సీ బండి అంటే భయం కాదు, దాని గురించి మనం తెలుసుకోవాలి. దాని గురించి మనం తెలుసుకుంటే అది మనకు ఈజీ అయిపోతుంది వర్కు. బీఎస్సీస్ అంటే అది కూడా దేవుడు ఏం తయారు చేయలేదు, అది కూడా ఒక మెకానిక్, ఒక టెక్నీషియన్ తయారు చేసిందే ఉంటుంది, ఒక ఇంజనీర్ తయారు చేసిందే ఉంటుంది. ఆ టెక్నాలజీని మీరు వాడుకోవాలి అంటే మనం దాని గురించి తెలుసుకోవాలి. దయచేసి నా మిత్రులు ఒక విన్నపం, అందరూ మెకానిక్లు మన సిద్ధేశ్వర్ గారికి సహకరించాలని కోరుచున్నాము. మన మహబూబ్ నగర్ డిస్టిక్, ఉమ్మడి డిస్టిక్లో ఎంతమంది మెకానిక్ ఉన్నా, మీకు తెలిసిన ఏ మెకానిక్ ఉన్నా వాళ్ళకు దయచేసి చెప్పి మన సిద్ధన్న నెంబర్ మన కింద ఇస్తాను. సిద్ధన్న నెంబరుకు మీరు కాల్ చేసి సిద్ధన్నని కలిసి ఒక ఆధార్ కార్డ్ జిరాక్సు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఫోన్ నెంబరు, మీ షాప్ పేరైనా మీ పేరైనా ఇంకా రాసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా 3-4 రోజుల్లో ఎంత తొందరగా అయితే తొందరగా తెచ్చి ఇవ్వగలరని కోరుచున్నాము. దయచేసి రాగలరు అందరూ. మన మెకానిక్ సోదరులకు సహాయం అవుతుంది ఇది. దయచేసి రిక్వెస్ట్గా చెప్తున్నా. సిద్ధన్న గారు చెప్పమన్నారు, షెడ్యూల్ నేను గ్రూప్లో పెట్టాను, ఎవరు రెస్పాన్స్ అవుతలేరు. దయచేసి నువ్వు ఒక వీడియో చేసి పెట్టు, వాళ్ళకి అట్లనే అర్థమవుతుందని చెప్పారు. అందువల్లనే నేను ఒక వీడియో చేసి మీకు పెట్టడం జరుగుతుంది. తప్పకుండా రండి నా సోదరులకు. ఇదే నా విజ్ఞప్తి. నమస్కారం.